ఏసైకి మన భాష అర్థమవుతుంది. చెప్పంటారా కొన్ని భాష ఏసైతో మాట్లాడితే ఎలా ఉంటుందో? ఏసయ్య ఏంటి బాబు చెప్పు, నీకేం అర్థమవుద్దయ్యా నా బాధ? అట్లా కాదులే, ఇంతకీ నీ బాధ ఏంటి చెప్పు. ఏసయ్యా చెప్పు, నన్ను మోసం చేశారు. ఎవరు మోసం చేశారు? ఏసయ్య పరయోడు ఎవడో మోసం చేస్తే బాగానే ఉండేది, ఇంట్లో వాళ్ళు మోసం చేశారు, నా మిత్రులు మోసం చేశారు. అదా నాకు కూడా తెలుసులే. ఎలా తెలుసు? నన్ను మోసం చేసింది 3.5 సంవత్సరాలు పెంచి పోషించిన నా శిష్యుల్లో ఒకడు. ఎలా ఉంటుందో నాకు తెలుసు. యేసయ్య నా దగ్గర తిన్నారు, నా దగ్గర తాగారు, నా దగ్గర బతికారు, నా దగ్గర ఆడుకున్నారు. కష్టం వచ్చినప్పుడు ఎవరు లేరు యేసయ్య, ఎవరు లేరు. అది నాకు కూడా అర్థమవుతుంది. ఎలా అర్థమవుతుంది? నన్ను సైనికులు వచ్చి పట్టుకుంటే ఒక్క శిష్యుడు కూడా లేడు అక్కడ. ఒక శిష్యుడైతే ఆయన ఎవరో నాకు తెలీదు అని బొంకాడు. నాకు కూడా అది తెలుసు. యేసయ్య నిన్ను నుంచో పెట్టి అరే సిగ్గులేనోడా, అరే పనికి మానోడా అని తిడితే ఎలా ఉంటుంది? నన్ను తిట్టారు అలాగా. నన్ను కూడా తిట్టారు. రోమన్ సోల్జర్స్ తిట్టారు. నా ముఖం మీద ఉమ్మేసి, నా ముక్కు మీద గుద్ది, ఎవడు గుద్దాడో చెప్పానన్నారు. నన్ను కూడా ఏడిపించారు. అది ఎలా ఉంటుందో నాకు తెలుసు. యేసయ్య తినటానికి తిండి లేదు నాకు తెలుసు. ఎరికో అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉంటే కళ్ళు బైర్లు కమ్మి రాళ్ళు రొట్టెల్లా కనపడ్డాయి నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. మీ ఇంట్లో వాళ్ళు నిన్ను అనుమానిస్తే ఎలా ఉంటుంది నీకు? నాకు తెలుసు. అదే సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఈడు ఆ అమ్మాయితో ఎందుకు మాట్లాడుతున్నారు అని ఒక విచిత్రమైన పదజాలం ఉపయోగించిన మా శిష్యులే. అనుమానించింది ఎవరో కాదు, నా వాళ్ళే. ఎప్పుడైనా నీకు బెంగేసిందా? ఎందుకు వేయలేదు, వేసింది. సిలువ మీద చచ్చిపోతుంటే అమ్మను చూసి బెంగేసి, అమ్మా జాన్ చూసుకుంటాడు మమ్మీ, జాన్ మమ్మీని చూసుకో, బెంగతో అన్న మాట అది. నీకు ఇష్టమైన వాళ్ళు చచ్చిపోతే ఎలా ఉండదు తెలుసు. అది నాకు. లాజర్ చచ్చిపోతే ఏడ్చాను నేను. నీకున్న బాధల్లో నాకు ఏది లేదో చెప్పు. నువ్వు ఎదుర్కొన్నటువంటి శోధనలో నాకు ఏది లేదో చెప్పు. నిన్ను నేను అర్థం చేసుకోగలిగే మనిషిని, నీ భాష మాట్లాడగలిగే మనిషిని, నీ చెయ్యి పట్టుకోగలిగే మనిషిని, నీ భుజం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కొని మాట్లాడగలిగే మనిషిని. హీఈస్ మ్యాన్.